నేను పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది కర్నూలు పోలీసు వాళ్ళు, అనంతపురం పోలీసు వాళ్ళు కూడుగోడు పెట్టకుండా నన్ను ఇబ్బంది పెట్టి నాకు 3rd డిగ్రీ ఇచ్చి నన్ను ఏలాడి తీసుకెళ్ళి దానికి కారకుడయ్యి నోటీసులు ఇవ్వకుండా కస్టడీకి పంపించిన రాజమండ్రి జైలర్ దుర్గా రమేష్ మీద, రాజమండ్రి జైలర్కి సంబంధించిన అతని కింద పనిచేసిన కొంతమంది హోంగార్డులు, హెడ్ వార్డర్స్ మీద నేను ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసిన. దాన్ని పిలిచి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపిమని ఇప్పుడు 7 నెలల నుంచి పెండింగ్లో ఉంది. రేపు వాళ్ళు ఫైనల్ హియరింగ్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు రెస్పాండ్ కాలేదు కదా. ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 ప్రకారం ఏం చర్యలు తీసుకుంటుందో, ఏమి బ్రేకింగ్ న్యూస్ వస్తుందో నువ్వే చూస్తావు. కానీ ఈ ఎస్సీ కమిషన్ కూడా రెస్పాండ్ కాలేదని నాకు ఎస్సీ కమిషన్ అక్నాలెడ్జ్ చేసింది. నాకు ఏపీ గవర్నమెంట్ వల్ల ప్రాణహాని ఉంది, లోకేష్ వల్ల, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వల్ల నాకు ప్రాణహాని ఉంది, కుటుంబ ప్రభుత్వంలో ప్రాణహాని ఉంది, నేను కంప్లైంట్ పెట్టిన. 7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దానికి దిక్కు దివానం లేదు. ఇప్పటికి కూడా మీకు ప్రాణహాని ఉందని మీరు? ఖచ్చితంగా ఉంది ప్రాణహాని. నేను ఎస్సీ కమిషన్ డైరెక్టర్ వారానికి ఒకసారి నాకు పర్యవేక్షిస్తా ఉన్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ వన్ ఆఫ్ ద డైరెక్టర్, తెలుగు అతను, హైదరాబాద్లో ఉంటుంది ఆఫీసు. వారానికి ఒకసారి నాతో పర్యవేక్షించి మీరు క్షేమంగా ఉన్నారా, మీ మీద ఇంకేమైనా కేసులు పెట్టినారా, మీ మీద ఇంకేమైనా ఎంక్వైరీస్ పడుతున్నాయా, మీరు మాకు తెలియచేయండి. మీరు మంచోళ్ళే కానీ వాళ్ళే కేసులు పెట్టినట్టు అన్యాయంగా. ఏమో మంచి చెడు అనేది కోర్టులు తెలుస్తుంది, జాతీయ ఎస్సీ కమిషన్ తెలుస్తుంది.